నైన్ వైబ్స్ నేను మీ శ్రావణి. సోదరుడు జగన్ ని వైఎస్ షర్మిల ఇప్పటికీ వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఆస్తి గొడవలే. పిత్రార్జితంగా వచ్చిన ఆస్తిని తనకు పంచలేదన్న బాధ ఆమెలో స్పష్టంగా కనిపిస్తోంది. అన్న రాజకీయంగా ఎదగడం కోసం ఎంతో కష్టపడ్డానని, కానీ అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం మానేశారని సీఎం జగన్ పై షర్మిల ఊగిపోతున్నారు. వాస్తవానికి రాజకీయంగా విభేదించడానికి అదే ప్రధాన కారణమని చెప్పాలి. అయితే తాజాగా తన అఫిడవిట్ లో అన్న వదిలిన నుంచి అప్పు తీసుకున్నానని షర్మిల కొంత మొత్తాన్ని చూపడం వ్యూహంగా కనిపిస్తోంది. ఆ అప్పులనే ఆస్తులుగా పరిగణించాలని జగన్ తేల్చి చెప్పి ఉండవచ్చు. అంతటితో సంతృప్తి పడాలని కూడా చెప్పుండవచ్చు. అయితే షర్మిల మాత్రం మాటల్లో చెప్పలేని బాధను వ్యక్తం చేస్తున్నారు. తన పిల్లలకు ఏమి ఇవ్వలేకపోయాను అన్న బాధ ఆమెలో కనిపిస్తోంది. అయితే ఆమె ముందు న్యాయ పోరాటం ఆప్షన్ ఉంది. పిత్రార్జితంలో వాటా కూడా పొందే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే అన్నతో విభేదాలు ఇప్పటికే ఓ రేంజ్ కి చేరాయని చెప్పుకోవచ్చు. చివరకు మేనల్లుడి వివాహానికి కూడా జగన్ వెళ్లలేని పరిస్థితికి ఆ గొడవలు చేరుకున్నాయి. వైఎస్ షర్మిల తన అఫిడవిట్ లో అప్పుల వివరాలు పొందుపరిచేసరికి వారి మధ్య ఆస్తి వివాదాలు మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చాయి. అయితే షర్మిల ఇంతలా బాధపడే కంటే అన్నపై న్యాయ పోరాటం చేస్తే నిజంగా న్యాయం జరిగేదే. ఎన్టీఆర్ అప్పుడెప్పుడో ఆస్తిలో మహిళలకు కూడా సమాన హక్కు కల్పిస్తూ చట్టాన్ని తెచ్చారు. నాన్న ఆస్తిలో పిల్లలతో పాటు తల్లికి కూడా వాటా ఉంటుంది. వైఎస్ ఆస్తులు ఏంటన్నది తెలియడం లేదు. సీఎం కాక మునుపు ఆయన హైదరాబాద్ లో ఇంటిని అమ్మకానికి చూపారు. కానీ ఆయన సీఎం అయిన తర్వాత కుమారుడు జగన్ రంగంలోకి దిగారు. పెద్ద ఎత్తున ఆస్తులు సమకూర్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ ఆస్తులు పిత్రార్జితం కింద రావు. ఇప్పుడు షర్మిల పడుతున్న బాధ అదే. అలా వైఎస్ సంపాదించిన ఆస్తులన్నీ ఇప్పుడు జగన్ చేతిలో ఉన్నాయి. అలాగని అవన్నీ పిత్రార్జితం చూపుతాయంటే కాదు. జగన్ తనకు తానుగా ఉదార స్వభావంతో షర్మిలకు ఇస్తే ఏ ఇబ్బంది ఉండేది కాదు. కానీ సోదరికి ఇచ్చిన అప్పులనే ఆస్తులుగా చూసుకోవాలని చెప్పినట్లు ఉన్నారు. ఒకవేళ అది అప్పులు అయి ఉంటే విభేదాలు తారాస్థాయికి చేరుకున్న తరుణంలో ఏనాడో షర్మిల వాటిని తీర్చి ఉండేవారు కదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే వాస్తవానికి చాలా ఆస్తులను జగన్ తన అఫిడవిట్ లో చూపలేదు. లోటస్ పాండ్ ఎవరిది, తాడేపల్లి ప్యాలెస్ ఎవరిది, యలహంక ప్యాలెస్ ఎవరిది, బెంగళూరు మంత్రిమాల్ ఎవరిది, పులివెందుల కడప నగరాల్లో భవనాలు ఎవరివన్నది మాత్రం సీఎం జగన్ మాత్రం పొందుపరచలేదు. కానీ అవన్నీ అక్రమ మార్గంలో సంపాదించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే షర్మిల వాటిపై న్యాయ పోరాటం చేయలేరు, పిత్రార్జితంగా చూపించలేరు. తన అన్న తానంతటి తానుగా పంచిస్తే మాత్రమే షర్మిల తీసుకోగలరు. కానీ జగన్ ఆ పని చెయ్యట్లేదు. అందుకే రాజకీయంగా దెబ్బతీసి తన పంతాన్ని నెగ్గించుకోవాలన్న ఆలోచనలో షర్మిల ఉన్నారు. అంతకు మించి వేరే ఆలోచన కనిపించడం లేదు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.